ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. యాదగిరిగుట్టలో శ్రీ నరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి పంచాహ్నిక పంచకుండాత్మక యాగం నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి విశేష అలంకరణలు, పురవీధి సేవలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర క్రతువులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామితో పాటు అనుబంధ శ్రీ ఉగ్ర నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించారు అర్చకులు. శ్రీ యోగా శ్రీ ఉగ్ర నారసింహస్వామి మూలమూర్తులను చందనంతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ధూప దీప నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం సమర్పించారు. చందన రూపుడైన స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ధర్మపురి క్షేత్రాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. క్షేత్రానికి వచ్చిన సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతూ 2027 నాటి పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేసి స్వామి అమ్మవార్లను శేషవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం స్వామివార్లను ఆలయ మాడవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివార్లకు మంగళహారతులు సమర్పించారు. ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. తదుపరి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ ఆలయంలో 29న వసంతోత్సవాలు ప్రారంభమవుతాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 30 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే శ్రీవారి భక్తులకు మెరుగైన రీతిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. తీతీదే ఆధ్వర్యంలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని భక్తులందరినీ ఢిల్లీ తీతీదే చైర్మన్ సుమంత్ రెడ్డి ఆహ్వానించారు. నిత్య అన్నదానం, ప్రసాదం వితరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టీటీడీ ఆలయంలో ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 2026కి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, జేఈఓ గారు, అధికారులు, సిబ్బంది, మాజీ ఎల్ఐసి సభ్యులందరి సహాయ సహకారాలతో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయబడినాయి. ముఖ్యంగా వచ్చుండే భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం పెరుగుతుండే భక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెడికల్ క్యాంపులు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరగబోయే సేవల్లో అన్నదానాలు, ప్రసాదాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా బాగా సహకరించి ఈ సంవత్సరం సెక్యూరిటీ పెంచడం కూడా జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. గోవింద గోవింద. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు కోయిలాల్వార్ తిరుమంజనం జరపబడినది. బ్రహ్మోత్సవంకి 2 రోజుల ముందుగా మనం కోయిలాల్వార్ తిరుమంజనం స్వామివారి మందిరం మొత్తం శుద్ధి చేసి పరిమళం పూయడం జరుగుతుంది. దీంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 10వ తేదీన ముగినున్నాయి పుష్పయాగంతో. 30వ తేదీ అంకురార్పణ, 1వ తేదీ ధ్వజారోహణం. ఆ రోజు సాయంత్రం నుంచి వాహన సేవ స్టార్ట్ అవుతుంది. వాహనం ఆ రోజు పెద్ద శేష వాహనం, మర్రోజు చిన్న శేష వాహనం. అలా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వాహనాలలో స్వామి తిరుమాడ వీధులలో తిరగడం జరగనున్నది. వచ్చిన భక్తులందరికీ 3 పూట్ల భోజనాలు, అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరగనున్నవి. కడప జిల్లా కందిమల్లాయపల్లె మండలం బ్రహ్మంగారి మఠంలో రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ఠ వహించిన మరుసటి రోజు రథోత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను పరవశులను చేసింది. పీఠాధిపతి మఠం ఆస్థానం నుంచి బయటకొచ్చి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తుల కోలాహలం నడుమ రథం కదిలింది. జై వీరబ్రహ్మం అంటూ భక్తులు నినదించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో బ్రహ్మంగారి మఠం సందడిగా మారింది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. తొలుత మాచారెడ్డి చౌరస్తాలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్దకు భారీగా చేరుకున్న భక్తులు పాదయాత్రగా లచ్చపేటలోని శ్రీ వరాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం నమో నారసింహ అంటూ గిరి ప్రదక్షిణ చేశారు. తదుపరి స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో శ్రీ వాసవి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులు అష్టోత్తర కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పంచనదీ తీర్థాలతో అభిషేకించారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యం, దీక్షాధారణ, త్రిశూలార్చన నిర్వహించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఐడియల్ యాక్సెస్ రోడ్ సమీపంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది. హానర్ హోమ్స్ డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణతో మార్మోగిపోయాయి.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.